రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దృష్టిలోప నివారణ కోసం చేపట్టిన కంటి పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు బృందాలుగా నేత్ర వైద్యశాలలకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వైద్యులు కళ్లజోళ్లు అందించనున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. శరీరంలో అన్ని అవయవాల కంటే కళ్ళు చాలా ప్రధానమైనవి. కళ్లకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులకు చూపించుకోకుంటే ప్రమాదకరంగా మారి దృష్టిలోపం వచ్చే అవకాశం ఉంది. అయితే చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, ఇతరత్రా కారణాలతో దృష్టిలోపం సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నివారణ కోసం గతేడాది ప్రతిష్టాత్మకంగా కంటి చూపు కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 59 ప్రభుత్వ నేత్ర వైద్యశాలల్లో కంటి పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్ని రోజూ బృందాలుగా తీసుకెళ్లి కంటి పరీక్షలు చేయిస్తున్నారు. ఏఆర్ మిషన్ తో కూడా మనం కరెక్షన్స్ చేసుకుని సమస్యలు ఉన్న పిల్లలకి వెంటనే కళ్ళజోళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము అన్ని పరిష్కరించుకుంటూ ఫాలో అప్ చేసుకుంటున్నాము. మాకు హనుమకొండ జిల్లాకి 2357 మంది ఐకి సంబంధించిన సమస్యలతో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు 300 చొప్పున ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము ఎక్కడ డీవియేషన్ లేకుండా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతున్నాము. కళ్ళజోళ్లు కూడా మనకు ఆకృతి ద్వారా వస్తున్నాయి. బాల్యం నుంచే చిన్నారుల్లో అంధత్వ నివారణకు గతేడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. 2 విడతలుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు కంటి పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 80,000 మంది పిల్లలకు దృష్టిలోపమున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం 3వ విడతలో భాగంగా వారందరికీ మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కంటి పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నేత్ర వైద్య నిపుణులు విద్యార్థుల్ని పరీక్షించి దృష్టిలోపం ఏ మేరకు ఉందన్నది పరీక్షలు చేస్తున్నారు. అవి పూర్తయిన వెంటనే కళ్లజోళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. 2024లో జనవరి, ఏప్రిల్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కింద ఆల్మోస్ట్ 16,000 మంది చిల్డ్రన్ ని చేయడం జరిగింది. అందులో 1074 మందికి ఎర్రర్స్ ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేశాము. వాళ్ళని అప్పుడేంటంటే ఆప్టోమెట్రిస్టులు మనము ఏంటంటే ఆప్థాల్మిక్ అసిస్టెంట్ల ద్వారా మనం చేయించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇప్పుడు మనము రీస్క్రీనింగ్ స్పెషలిస్ట్ ద్వారా చేయించడం జరుగుతుంది. మనం 15 రోజులు అంటే మార్చి 3వ తారీఖు లోపు టోటల్ స్క్రీనింగ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డేటా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పిల్లలందరికీ కూడా ఎవరెవరికి కళ్లద్దాలు ఏ సైట్ అవసరమో అవి అందజేయడం జరుగుతుంది. అన్ని స్కూళ్లలో మా టీమ్స్ అన్ని వెళ్లి మేము వాళ్ళకి స్క్రీనింగ్ చేసి రీజనల్ హాస్పిటల్లో మళ్ళీ ఒకసారి వాళ్ళకి స్క్రీనింగ్ చేసి అద్దాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్బీఎస్కే డాక్టర్లు, వాళ్ళ ఫార్మసిస్టులు, ఏఎన్ఎం, ఆఫ్థాల్మిక్ ఆఫీసర్లు, ఆర్ఈహెచ్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో భాగమై ప్రోగ్రామ్ ని చక్కగా చేస్తున్నారు. ఈ నెల 17న మొదలైన ఆ పరీక్షలు మార్చి 5 వరకు కొనసాగనున్నాయని అధికారులు వెల్లడించారు. ఎక్కువ దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులకు మరోసారి హైదరాబాద్లో పరీక్షలు చేయించనున్నారు.